నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. అబద్ధాల పునాదులపై ఉన్న కాంగ్రెస్ కూలడం ఖాయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం. గట్టు యాదవ్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి స్వగృహంలో శుక్రవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గట్టు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అలివి కాని ఆచరణ సాధ్యం కాని 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి అమలు చేయలేక ప్రజలు తీవ్ర వ్యతిరేకతకు గురైనారని గట్టు యాదవ్ అన్నారు. రేవంత్ ప్రజాధనానికే ప్రచార ఆర్భాటం కోసం 3000 కోట్లు ఖర్చు, అందాల పోటీలకు, తెలంగాణ సమ్మిట్, ఢిల్లీ పర్యటనలకు, ప్రజా పరిపాలన ప్రచారం కోసం, ఫుట్బాల్ స్టేడియం కోసం ప్రజాధనాన్ని వాడి సంక్షేమ పథకాలు బంద్ పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 135 గ్రామ పంచాయతీలకు గాను 122 పంచాయతీలు గెలిపించి ప్రజల హృదయాల్లో నిలిచారని, రేవంత్ పాలనలో వైఫల్యం చెందినందుకే 50% పంచాయతీలకు పరిమితయ్యారని ఎద్దేవా చేశారు. గణపురం మండలం సమావేశంకు తులం బంగారు, మహిళలకు 2500, వృద్ధులకు 4000, వికలాంగులకు 6000, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యార్థి భరోసా, విద్యార్థులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా ఇచ్చిన తర్వాతనే రావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, హెబ్బర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కరిస్వామి, నాయకులు రాళ్ల కృష్ణయ్య, ఎద్దుల సాయి కుమార్, స్టార్ రహీం, చిట్యాల రాము, రామకృష్ణ పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. మెజార్టీ సీట్స్ 80% దాటి 95% వరకు అధికార పార్టీ వైపే గడిచిన ఎలక్షన్లో ప్రజలు ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం ఇచ్చారు. గ్రామ పంచాయతీ కానీ, అటు ఎంపీటీసీ కానీ, ఇటు జడ్పీటీసీ కానీ. మరి ఈసారి ఎలక్షన్లో దానికి భిన్నంగా 50% పైగా ప్రభుత్వేతర పార్టీలకు సర్పంచులుగా గెలిపించినటువంటి రిజల్ట్స్ను మనం ఈరోజు అటు పత్రికల్లో, ఇటు అనేక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులందరూ కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు నిదర్శనంగా విసిగి వేసారిన ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం, గడిచిన 9 సంవత్సరాల కేసీఆర్ పాలనను జీర్ణించుకున్నటువంటి ప్రజలు కోల్పోయినటువంటి పరిపాలన మళ్ళీ కేసీఆర్ కల్పించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకొక ఉదాహరణ చెప్తాను. పోయిన సంవత్సరం, పోయిన పీరియడ్ ఈ రాష్ట్రంలో కేసీఆర్ అధ్యక్షతన కృష్ణానాయక్ ఎంపీపీ మాజీ గన్పూర్ కృష్ణ గన్పురం మండల పార్టీ అధ్యక్షులు, మిగతా వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికల పర్వం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదులతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నది. వాస్తవానికి ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక సంస్థ కానీ అబద్ధాల పునాదుల మీద రాజ్యం ఏలలేదు. ఇవాళ కాకుండా రేపు నిజాలు బయటకు వస్తాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత 2 ఏళ్ల కింద అసెంబ్లీ ఎన్నికల్లో మరి బూటకపు హామీలు ఇస్తూ అబద్ధాల మాటలు చెప్పి 6 గ్యారంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను నిండా ముంచింది. వాస్తవానికి మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారి వాళ్ళ ఆత్మను పరిశీలించుకోవాలి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో మేము ప్రతి పల్లెలో తిరిగినప్పుడు కూడా అక్కడ మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఒకటే సమాధానం వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పటి పింఛన్లే వచ్చినాయి, కేసీఆర్ ఉన్నప్పటి రోడ్లే వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామంలో కూడా తట్ట మన్ను తీయలే, ఒక పని చేయలే. కనీసం పారిశుద్ధ పనులను కూడా చేయలేదు. ట్రాక్టర్ల గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్కి డీజిల్ పోసుకోలేదు. మరి పారిశుద్ధ కార్మికులకు కూడా వాళ్ళు జీతాలు కూడా ఇవ్వలేదని చెప్పడం జరిగింది. మరి దీని మీద మరి మీరు ఏం ఆలోచిస్తారని మేము అడిగినప్పుడు మోసపోయి వాళ్ళ చేతిలో ఈ ప్రభుత్వాన్ని పెట్టినాం. వాళ్ళు చేసే అరాచకాలను, వాళ్ళు చేసే మోసాలను
ఇంకా కొంతకాలం భరించాల్సి వస్తుంది. కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చెప్పు దెబ్బ చూపిస్తాం, వారికి బుద్ధి వచ్చేలాగా చేస్తామని చెప్పారు. వాళ్ళు నిర్మించుకున్న 4 పిల్లర్ల అబద్ధాల్లో నా 420లో ఒక పిల్లర్ ఇప్పటికే కూలిపోయింది, కుంగిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం వచ్చింది. ఇంత అధికారం ఉండి ఇంత రౌడీజం చేస్తే ప్రజలు సైలెంట్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు డైరెక్ట్గా మా కండువా వేసుకొనే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులమని చెప్పి మా పార్టీ వాళ్ళు పోటీ చేశారు. అక్కడ బీఆర్ఎస్ అంటే ఒకరే నిలబడ్డారు ఏ గ్రామాల్లోకి వెళ్ళినా కూడా. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వనపర్తి నియోజకవర్గంలో ఒకటి అసలు కాంగ్రెస్, ఒకటి నకిలీ కాంగ్రెస్. ఎక్కడికి పోయినా 2 అభ్యర్థులు ఉన్నారు. ఏంటంటే మేము అసలు వాళ్ళం, వాళ్ళకి తాళోళ్ళు అని చెప్తున్నారు. మరి దీన్ని ప్రజలు గమనించే మీకు కర్రు కాల్చి వాత పెట్టిర్రు. ఈ కర్రు మీకే కాల్చి వాత పెట్టిర్రు. మరి ఈ నియోజకవర్గంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, గతంలో బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ప్రభుత్వాన్ని చేసింది. అప్పుడు స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, మరి సంస్థాగత ఎన్నికల్లో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 10కి మించకుండా గెలవడం జరిగింది. ఇవాళ 40% దాకా బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే నైతికంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేదే దీని భావన. వాస్తవంగా కూడా మీరు చేసిన అరాచకాలకు మీరు అధికారాన్ని వినియోగించి కూడా కొన్ని తోల మా అభ్యర్థులు గెలిస్తే మరి బలవంతంగా రీకౌంటింగ్లు పెట్టి 20 ఓట్ల మెజార్టీ వచ్చిన వాళ్ళను లాస్ట్కు 2 ఓట్లతోనే ఓడగొట్టిన ఘనత. స్థానిక ఎన్నికలు గ్రామ పంచాయతీలో సందర్భంగా మన వనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 146 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరిగినాయి. అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తులు దాదాపుగా 59 మంది ఘన విజయం సాధించినారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారు గత ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు 6 గ్యారెంటీలు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఈరోజు ప్రజల వద్ద మేమన్నీ ఈ వాగ్దానాలు నెరవేర్చినాం, ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి చేసినామని వాళ్ళు చెప్పలేకపోయినా కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఈరోజు నీరజరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తున్నటువంటి దాని ప్రకారంగా మా బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచులు 59 మంది గెలవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము 2 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో సీసీ రోడ్ వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం, లేకుంటే అన్ని రకాల మేము అభివృద్ధి చేసినామని చెప్పకుండా అయ్యా రేపు ఇంకా 3 సంవత్సరాల అధికారంలో మేమే ఉంటాం, ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే రేపు నాడు మీరు బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్కి ఓటేసినట్లయితే వాళ్ళు గెలిచినట్లయితే రేపు 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మీకు సీసీ రోడ్డు కావాలన్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలన్నా, ఏదైనా స్తంభాలు కావాలన్నా, ఇంకా ఇతర ఏదైనా అభివృద్ధి కావాలన్నా నా దగ్గరనే రావాలని చెప్పి అహంభావం పలికినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి ఒకసారి నేను హెచ్చరిస్తున్నా. అయ్యా నీవు నిజంగా ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా ఈ 146 గ్రామ పంచాయతీలో ఎక్కడన్నా అభివృద్ధి చేసినావా? ఒకవేళ అభివృద్ధి చేసినట్లయితే నేను మీ గ్రామంలో అభివృద్ధి చేసిన నా అభివృద్ధిని చూసి నీ ఓటే అని చెప్పి అడగాలి తప్ప మీరు మాకు ఓటేయకపోతే రేపు నాడు బీఆర్ఎస్ పార్టీ ఎవరు గెలిచినా నాది క్యాంప్ ఆఫీసు మా బీఆర్ఎస్ పార్టీ మా మాజీ మంత్రి నీరజరెడ్డి గారు కట్టించిన క్యాంప్ ఆఫీస్లో నీ ఉండి నా క్యాంప్ ఆఫీస్ వస్తే నేను గేట్ అవతల గెంటేస్తానే మాట చెప్పడము ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు నీవు గెంటేయడం కాదు, మాకు మేము కట్టించినటువంటి క్యాంప్ ఆఫీసులో నీవు ఉండి మమ్మల్ని గెంటేయడం కాదు. 146 గ్రామ పంచాయతీల ఎన్నికల సందర్భంగా 59 గ్రామాల్లో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచులు ఆ గ్రామంలో ఉన్న నాయకులు కానీ అందరు కానీ ఈరోజు నీకు మేడబట్టి బయటికి గెట్టించిన విషయాన్ని ఈరోజు మీరు గమనించాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. బిడ్డ రేపు రాబోయే రోజుల్లో మీరు అనుకుండవచ్చు నువ్వు 80 మంది
సర్పంచులు గెలిచినని ప్రకారం పలకొచ్చు, కానీ నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినావో మాకు తెలుసు, ఎన్ని మందు కాటంలో పంపించినావో మాకు తెలుసు, ఎన్ని భయభ్రాంతులు చేసినావో మాకు తెలుసు. ఇన్ని భయభ్రాంతులు చేసి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నీవు 80 సీట్ల వరకే పరిమితినవని నీవు భయపడుతున్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కారు గుర్తు ఎప్పుడు వస్తుంది, కారు గుర్తు మీద ఎప్పుడు ఓటు వేయాలని ఈరోజు అన్ని గ్రామాల్లో ప్రజలు ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఎన్నికలు ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కారు గుర్తు లేకపోవడం వల్ల ప్రజలకు మభ్యపెట్టినావు. ఈ కారు గుర్తు లేదు కదా, ఇది ఇండిపెండెంట్ కదా, ఏ సర్పంచ్ గెలిచినా మంచి నాయకుడు గెలిపించుకోవాలని చెప్పి కొంతమంది ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు తప్ప కారు మీద కోపం కాదు, కాంగ్రెస్ మీద అభిమానం కాదు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో బీఫాము కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు, బీఆర్ఎస్కు కారు గుర్తు, బీజేపీకి పువ్వు గుర్తు ఈ విధంగా వచ్చినప్పుడు ఈ వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ ఎక్కువ స్థానంలో ఎంపీటీసీ గెలిచేటువంటి పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ నీవు అనుకుండొచ్చు నీ అహంభావం, నీవు మొన్నటి వరకు ఈరోజు అభివృద్ధి చేయనోడవు, నీ అభివృద్ధి చేసి చూయించు. 1000 కోట్లు అన్నావు. రేవంత్ రెడ్డి ఈరోజు మన జిల్లా పర్యటన వచ్చినప్పుడు 1000 కోట్లు ఇచ్చినన్నావు, కానీ ఎక్కడన్నా 1000 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవం ఎక్కడన్నా చేసినవా? నీవురా 1000 కోట్లు నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెచ్చినట్టుంటే ఏ మండలంలో ఎన్ని కోట్లు తెచ్చిచ్చినావు, ఏ మండలంలో ఎన్ని కోట్లు శంకుస్థాపన చేసినావు, ఏ పనులు తెచ్చినావు నువ్వు లేఖపూర్వకంగా మాకు తెలియజేస్తున్న అవసరం ఉంది. కానీ నువ్వు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేక మాయా మాటలు మాట్లాడి ఈరోజు మోసం చేసుకుంటా గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో మా మాజీ మంత్రి నిరంజన్ మీద నిందలు మోపి గెలిచినంత మాత్రాన ఇప్పుడు కూడా నీ అబద్ధాల మాటలు ప్రజలు వింటారని అనుకుంటున్నావు. కానీ నీ అబద్ధాల మాటలు వినలేక 60 మంది సర్పంచులను ఈరోజు గెలిపించినటువంటి ఈ ప్రజలు ఈరోజు నీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు అన్నావు కదా మెడగట్టి, నేను నిజంగా మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ఏ ఒక్కడు కూడా మేఘారెడ్డితో పోవాల్సిన అవసరం లేదు. వాని ఎస్టీఎఫ్ నిధులు కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకున్నటువంటి మా నీరజరెడ్డి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్సీలు మా ఎంపీలు ఉన్నారు. నీ సర్పంచుల దగ్గర కంటే ఎక్కువ నిధులు మా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సర్పంచులకు నిధులు తెచ్చి మేము చూపించేటువంటి కార్యక్రమం మేము చేయబడుతున్నాం. కాబట్టి దాని మీద ఎన్నిక లేదు. మా సర్పంచులు ఒకటేసారి నేను పని చేస్తా ఉన్నా, మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, వాడి నుంచి అయ్యేది లేదు పోయేది లేదు. దయచేసి మనకు వచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్